ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. మనం టీవీ అన్నది మన కోసం. భార్య కోసం భర్త, భర్త కోసం భార్య, ఎన్నో సంఘటనలు చూస్తున్నాం. వాళ్ళ ప్రేమ విషయాలకు సంబంధించి ఎన్నో వింటూ ఉంటాం. అయితే భర్తను కాపాడుకునేందుకు భార్యలు ఎంతో మంది ప్రాణాలు వదిలేశారు. కానీ భర్తను చూడలేకపోతున్నాను అని చెప్పి ఇక ఇంకో వ్యక్తి ఇంకో నెక్స్ట్ భర్తనే చంపి జైలుకి వెళ్ళిన ఒక మహాపతిరత గురించి ఈరోజు మాట్లాడుకుందాం. గుంటూరులోని మల్కాజ్గిరి దగ్గర ఒక వ్యక్తి, అమ్మాయి పేరు క్రాంతి, ఈవిడే క్రాంతి, ఈయన పేరు మొహమ్మద్. అయితే అసలు ప్రేమకి ఏమీ అడ్డు రాదు. ప్రేమ గుడ్డిది, ఎడ్డిది, నడ్డిది, కుంటిది, చెవిటిది అంటారు. అంటే ఎలా ఉన్నా కూడా ప్రేమించుకోవచ్చు అనే దానికి నిదర్శనం. అయితే ప్రేమకి కులాలు కూడా అతీతం కాదు. సో తను హిందూ, ఇటు అయినా ముస్లిం, ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. అయితే వీళ్ళిద్దరి మధ్యలో ఘర్షణ ఎప్పుడూ కూడా ఏదో ఒక విధంగా గొడవలు అయ్యేటివంట. మరి వీళ్ళ ప్రేమ ఎలా చిగురించిందో తెలుసా? ఈవిడకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. ఆ మాజీ భర్త ఎవరైతే ఉన్నారో ఆయన జైల్లో ఉన్నాడు. ఏదో చిన్న లిటిగేషన్కి సంబంధించి ఆయన ఏదో చేసిన తప్పుడు పనికి ఆయన జైలుకి వెళ్ళాడు. సో ఇక్కడ వరకు తనకి సంబంధించి ఇంక జైలు నుంచి వస్తాడో రాడో అని చెప్పేసి ఏమనుకుందో ఏమో, ఇంకొకరిని ప్రేమలో దింపుదామనుకుంది. ఇక ఈయన ఏసీ రిపేర్లు చేస్తాడు ఇంటికి వచ్చి. ఎస్, మీరు విన్నది నిజమే. ఈయన ఏజ్ మహా 27 years to 26 years ఉంటుంది అంతే. అయితే ఈయన ఏసీ రిపేర్లు చేసుకుంటూ ప్రతి ఇంటికి ఏసీ రిపేరింగ్ అంతా చేస్తుంటాడు. ఒకరోజు దీని ఇంటికి వచ్చాడు, ఈ అమ్మాయి ఇంటికి వచ్చాడు. వచ్చిన వెంటనే అలా ఈయనని చూసి అలా మభ్యపోయి, ఆహా ఇంత బాగున్నాడు ఈయన అని చెప్పి ప్రేమలో పడిపోయింది. ఓకే, ఇంకా ప్రేమకు ఆబ్వియస్లీ ఏసీ రిపేర్ చేసేటోడైతే ఏంది, కార్పెంటర్ అయితే ఏంది, వాడికైనా ఇంకా ప్రేమ పుడుతుంది కదా. సో దీని ఆయన ఇష్టపడింది, పెళ్లి చేసుకుంటున్నారు, అంతా బాగుంది. కానీ ఏమనిపించిందో తెలీదు. పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే ఇద్దరి మధ్యలో రోజు ఏదో ఒక గొడవ. ఖచ్చితంగా పొద్దున్న లేచి నుంచి సాయంత్రం వరకు పక్క ఏదో ఒక లొల్లి పడేవారట. అయితే ఈరోజు ఒక 2 days కింద జరిగిన ఇన్సిడెంట్ ఇది ఇప్పుడు వైరల్గా మారుతుంది. అయితే టీవీ సౌండ్ తగ్గించవే అని చెప్పినందుకు చంపేసింది. ఎస్, వినడానికి వింతగా ఉండొచ్చు. మహిళలు సీరియళ్ళు ముందు కూర్చుంటే భర్తలకి ఫుడ్ పెట్టరు, అదేవిధంగా వాళ్ళ మొహాలు కూడా చూడరు అని చెప్పేసి వింటూ ఉంటాం. కామెడీగా కూడా అంటూ ఉంటారు. అసలు ఆ సీరియల్ వస్తే చాలు ఇలా కళ్ళు ఇట్లా బయర్లు కమ్మిపోయి ఉంటాయి, దాంట్లోనే మొత్తం ముఖం పెట్టేస్తారు, ప్రపంచం ఏమైనా పర్వాలేదు అని చెప్పేసి. ఈ మధ్యకాలంలో ఒక సినిమా కూడా వచ్చింది, దానికి సంబంధించి సమంత దానికి ప్రొడక్షన్ కూడా చేయడం సార్. అలా చెప్పుకుంటూ పోతే ఒక సీరియల్ కానీ ఒక సినిమా కానీ ఏదైనా చూస్తుంటే ఇట్లా కాన్సెంట్గా చూస్తూ ఉంటాం. ఈమె చూస్తుందన్నమాట. ఈయన వచ్చి సౌండ్ తగ్గించవే అన్నాడు. కత్తం ఒక 2 సార్లు అన్నాడు. ఇంకా చూసి కత్తితో పొడిచి చంపేసింది. స్పాట్లో చచ్చిపోయింది మనిషి. ఎస్, ఒక సౌండ్ తగ్గించవే అని చెప్పినందుకు అటు తన భర్తని, అంటే ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త, మళ్ళీ పోనీ అరేంజ్ మ్యారేజ్ కూడా కాదు కదా, ప్రేమించి పెళ్లి చేసుకొని ఆయన ఆయన తెలిసినా కూడా ఆయన్ని ప్రేమించి పెళ్లి చేసుకొని ఇన్ని రోజుల పాటు బాగుండి దాని తర్వాత సడన్గా గొడవలు పెట్టుకొని టీవీ సౌండ్ విషయం దగ్గర చంపేసింది. మరి ఈ మహిళకి సంబంధించి మీరు ఏమనుకుంటారు? ఇలాంటి వాళ్ళు రోజు రోజుకి చాలా ఎక్కువైపోతున్నారు. కానీ నాకు ఇందులో ఏమనిపిస్తుంది తెలుసా, తిన మాజీ భర్త జైల్లో ఉన్నాడు కదా, సో ఆయన గుర్తొచ్చినట్టున్నాడు పాపం. ఎస్, ఇప్పుడు ఈ మధ్య కాలంలో మాజీ భర్తలు గుర్తొచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడాలు, వాళ్ళని చంపేయడానికి చూడాలి చాలామంది చేస్తూ ఉన్నారు కదా. సో సేమ్ ఈమె కూడా అదే ట్రై చేద్దాం అనుకున్నట్టుంది. దాని గురించి కూడా చెప్తా. సో ఈమె ఏంటంటే తన మాజీ భర్త జైల్లో ఉన్నాడు కదా, ఆయన కలవాలనిపించిందేమో, లేకపోతే ఆయనతోనే సంసారం చేయాలనిపించింది, నచ్చలేదేమో, ఏమైనా రీజన్ అయ్యిందొచ్చు. నాకు ఇప్పుడు ఈ స్టోరీ మొత్తం విన్న తర్వాత నాకు అదే అనిపించింది, ఆయన దగ్గరికి వెళ్ళాలనుకోనే ఈయనను చంపిందేమో. సో ఇప్పుడు అది కూడా తను కూడా అదే జైలుకి అయితే వెళ్ళడం జరిగింది, తన భర్త ఉన్న జైలుకి. సో ఇద్దరు అక్కడ మళ్ళీ వాళ్ళ ఇంకో ప్రేమ, పాత ప్రేమ ఫస్ట్లో మళ్ళీ చిగురించబోతుందని కూడా తెలిసి వస్తుంది. సో ఈ మనిషికి సంబంధించి మీరు డే టు డే లైఫ్లో చూస్తారు కదా, అసలు ఒక వ్యక్తి ఎవరైనా సరే ప్రేమించి పెళ్లి చేసుకున్నా ఎలా ఉన్నా కూడా టీవీ సౌండ్ తగ్గించలేదని, అదేవిధంగా ఏదో ఒక విషయానికి సంబంధించి చిన్న చిన్న విషయాలలో గొడవ పడడం వేరు, కొట్టుకోవడం వేరు, తిట్టుకోవడం వేరు, చంపుకోవడం ఏంది. అంటే ఒక టీవీ విషయం అనే కాదు, ఇందులో చాలా కోణాలు ఉన్నాయి. ఈ వ్యక్తికి సంబంధించి ఆయన ఏజ్ 26 or 27 ఉంటుంది. ఈ మహానుభావురాలు ఒక 33 సంవత్సరాలు పక్కా ఉంటుంది, నో డౌట్. అందులో ఖచ్చితంగా ఈమె ఏజ్డ్ లానే కనిపిస్తూ ఉంది. మరి వీళ్ళిద్దరికీ సంబంధించి ఫస్ట్ భర్తకి మీద ప్రేమ చచ్చిపోయి ఇంకొక ఆయనని పెళ్లి చేసుకొని దాని తర్వాత గొడవలు ఎక్కువ అవుతూ ఉండడము, దాని తర్వాత టీవీ సౌండ్ విషయంలో గొడవ అయ్యి ఆయనని చంపేసి ప్రజెంట్ జైల్లో ఊచలు లెక్క పెడుతుంది అనమాట. సో ఈ ప్రేమకి ఏం అంటే
ఒక టైటిల్ చెప్పండి, ఖచ్చితంగా అదే టైటిల్ పెట్టుకుందాం. ఈ ప్రేమకి ఏం టైటిల్ పెడదామంటారు? ఎందుకంటే ఇలాంటి వాళ్ళు డే బై డే ఎక్కువ అవుతూ పోతున్నారు. మరి వీళ్ళు ఎక్కువ అవుతూ పోతున్నా కొద్దీ సమాజంలో ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? అంటే మీకంటే తక్కువ వయసు వాళ్ళని పెళ్లి చేసుకున్నా ఇది, ఎక్కువ వయసు వాళ్ళని పెళ్లి చేసుకున్న, అంటే పెళ్లి చేసుకుంటేనే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే చంపేస్తారు, చచ్చిపోతారు అన్నట్టుగానే వస్తుంది. సో ఓవరాల్గా నేనైతే దీనికి ఒక టైటిల్ అనుకున్నానమాట నార్మల్గా. సో మొదటి ప్రేమ కోసం ఇక మరో ప్రియుడిని చంపిన పతివ్రత అని. సో మీరేమనుకుని ఇంకా ఏమైనా వింత టైటిల్స్ ఈ ప్రేమకి, వీళ్ళిద్దరి ప్రేమ గాథకి మీరేమైనా అనుకుంటున్నారా? మనం టీవీ వేదిక ఖచ్చితంగా కమెంట్ చేయండి. సో ఈ ఇన్సిడెంట్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష పడాలి? సో రేపటి రోజు గవర్నమెంట్స్ కానీ లేకపోతే ఇలా సెకండ్ మ్యారేజెస్కి సంబంధించి కోర్టులు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా? ఖచ్చితంగా కమెంట్ చేయండి. సో ఈ వీడియోకి సంబంధించి ఇలా టీవీ విషయంలో చిన్న చిన్న విషయాలలో గొడవ పడి భర్తల్ని చంపుతున్న మహిళలు, అదేవిధంగా భార్యలకి సంబంధించి చిన్న చిన్న విషయాలలో భార్యల్ని చంపుతున్న భర్తల గురించి మీరేమనుకుంటున్నా ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇది వాళ్ళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. స్టే ట్యూన్ టు మనం టీవీ.